ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కరీంనగర్ జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ హత్య కేసులో మధుకు ప్రమేయం ఉందని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న విచారణలో ప్రధాన నిందితులుగా ఉన్న వెల్ది వసంతరావు, కుంటా శ్రీనివాస్, అక్కపాక కుమార్ మరికొందరు కీలక వ్యక్తులను ఇప్పటికే సిబిఐ టీం విచారించింది. వామన్ రావు హత్య కేసులో పుట్టా మధును రాష్ట్ర పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పించారని మృతుడి తండ్రి కోర్టుకు వెళ్లారు. కేసును పునర్విచారించాలని సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో రేపు ఉదయం రామగుండంలో సిబిఐ అధికారుల ముందు మాజీ ఎమ్మెల్యే మధుకర్ హాజరు కానున్నారు. కరీంనగర్ జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. అంతా అనుకున్నట్టుగానే సిబిఐ కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి పుట్టా మధును విచారణకు పిలుస్తారనేది ఒక ప్రచారం అయితే సాగింది. ఈ నేపథ్యంలో సిబిఐ ఒక పక్క ప్రణాళిక ప్రకారంగా ఇంతకు ముందు అంటే ఎవరైతే వామన్ రావు దంపతులు గట్టు వామన్ రావు అండ్ నాగమణి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హత్య కేసులో పార్టిసిపేట్ చేసి కీలక నిందితులుగా ఉన్న ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో హత్యా స్థలంలో చెప్పి లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ నిందితులందరినీ ఇప్పటికే విచారించారు. కొంతమంది కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, కొంతమంది స్థానిక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ తర్వాత సాక్షులు, ఆ గుంజపడుగు గ్రామస్తులు, వీటన్నిటిని అటు కుంటా లచ్చయ్య కావచ్చు, ఇటు అక్కపక్క కుమార్ కావచ్చు, వెల్లి వసంతరావు కావచ్చు, వీళ్ళందరితో సంబంధాలున్న సాక్షులను కానీ అసలు గొడవకు పూర్వపరాలు కానీ వీటన్నిటికి సంబంధించిన వాళ్ళని గత నెల రోజులుగా సిబిఐ విచారించింది. అయితే విచారించిన సిబిఐ ఇప్పుడు ఏంటి అసలు పుట్టా మధుకర్ ను పిలవడం అనేది ఒక మంథని కావచ్చు, అటు ఇటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ మొత్తం పాలిటిక్స్ లో ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర పోలీసులు విచారణ జరిపారు, పుట్టా మధు హస్తం లేదు, ఇందులో నిందితులు వ్యక్తిగత కక్షల వల్లే వామన్ రావు దంపతులను హత్య చేశారు. వామన్ రావు కోర్టుకు వెళ్లారు. కొన్ని దేవాలయం విషయంలో కానీ ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో హత్య కేసులో పాల్గొన్న నిందితులకు వామన్ రావు దంపతులకు వ్యక్తిగత కక్ష వల్ల ఈ హత్య జరిగింది, పుట్టా మధుకర్ కు సంబంధం లేదని చెప్పేసి అప్పట్లో రాష్ట్ర పోలీసులు ఒక 600 పేజీల ఛార్జ్ షీట్ ను దాఖలు చేసి హైకోర్టుకు తెలిపిన సిచ్యువేషన్ ఉంది. అంటే పుట్టా మధుకర్ కు అసలు అందులో సంబంధం లేదని. పుట్టా మధుకర్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. పుట్టా మధు ప్రోద్బలంతోనే హత్య జరిగింది. హత్యకు దారితీసిన పరిస్థితులు వేరైనప్పటికీ హత్య ఖచ్చితంగా పుట్టా మధు కుటుంబ సభ్యులు పుట్టా మధు ప్రోత్సాహంతోనే జరిగిందని చెప్పేసి వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, హైకోర్టును ఆశ్రయించాడు. ఇక్కడ హైకోర్టు స్పందించకపోయేసరికి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత అప్పుడున్న వామన్ రావు తండ్రి కిషన్ రావు చేస్తున్న ఆరోపణ ఏంటంటే పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను ఇందులో A4 నిందితుడిగా ఉన్నాడు. A4 నిందితుడిగా బిట్టు శ్రీనే ఉండడం, స్వయంగా ఆయుధాలు సమకూర్చడం, డబ్బులు